సో ఐ గెస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. దిస్ ఇస్ బ్లాగ్ 41. ఇవాళ సండే కాబట్టి ఇవాళ మేము ఊరికి వెళ్తున్నాం. రేపు చెరుగట్టుకి వెళ్తున్నాం, మండే అని. శివుడిది మండే కాబట్టి రేపు చెరుగట్టుకు వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు పొద్దుగాల అయితే మా దోసాడు వచ్చిండు ఛాయ్ తాగడానికి. ఇప్పుడైతే వచ్చినాం, మీరు చెప్పిన కదా ఛాయ్ లవర్ అని. 2 ఛాయలు తాగుతుంది, నాకు ఒక్కటి ఇవ్వకుండా 2 కప్పులు తాగుతుంది, నాకు ఒక్కటి కూడా ఇస్తుంది. నేను ఛాయ్ తాగడానికి ప్రతిసారి ఇటు వస్తాం. లాసాని హోటల్, మలక్పేట్ లాసాని. అలవాటు అయిపోయింది, ఏం చేస్తుంది. అలవాటు అన్న ప్రాణాలు సరే. మామూలు కటింగ్ ఎట్లుందో కమెంట్ చేయాలి మీరు. సో గైస్ ఇప్పుడు మేము భువనగిరికి అయితే వెళ్తున్నాం. మా మమ్మీ పక్కన రేపు చెరుగట్టుకి వెళ్తాము. ఇవాళ భువనగిరికి వెళ్ళి రేపు మా పెద్దమ్మ వాళ్ళతో నాలుగుతాం. చెరుగట్టుకి అయితే వెళ్తాము. బస్సులో అయితే పోతున్నాం. ఇవాళ మా అన్న వాళ్ళు ఎవరు వస్తలే కాబట్టి బండి అయితే యూజ్ చేస్తలేం. బస్సులో అయితే పోతున్నాం మేము. ఇంకా 1 అవర్ ఉప్పల్కాడ ఉన్నాం. ఇంకా 1 అవర్లో పోతాం మేము. 1.5 అవర్లో పోతాం బీచ్ అయితే. మా మమ్మీ అయితే చూస్తుంది. ఇంకా 1.5 అవర్ తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. అప్పటి వరకు మనం పండుకుందాం, నిద్ర వస్తుంది. ఇప్పుడు మా చిన్న పెద్ద వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా అక్క, మా అన్న రాగానే తిండి పెడతారు. బిర్యానీ ఆలు బిర్యానీ అంట. చికెన్ బిర్యానీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఆలులు సబ్జీ. కార్తీక మాసం కదా, మాకు లేదు కదా. మనకి ఆలులు కూరలు పడే, మనకి ఏమన్నా చికెన్ మటన్. చూద్దాం, టేస్ట్ చేసి చెప్దాం ఎట్లుందని. వద్దు, అయిపోయింది. ఇక ప్లేట్ ఖాళీ చేసినాం. మంచిగా చేసినాం పెద్దమ్మ, సూపర్. మా హైదరాబాద్లోకి వెళ్ళి సామాన్ తెచ్చిస్తుంది మా పెద్దమ్మ. గైస్ ఇప్పుడు మేము వేరే మా ఊరు పక్కన ఊరికి వచ్చినాం. మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఎవరి నేను, మా మమ్మీ, మా పెద్దమ్మ, మా అక్క నలుగురం వచ్చినాం. చాలా రోజులు అవుతుందని ఈమె చిన్నప్పుడు తీపి గుర్తులు గుర్తు చేసుకున్నారు. సో ఇప్పుడు ఇది బీబీనగర్ మీకు చెరువే కదా, బీబీనగర్ చెరువు. ఇది జలపాతం. మరి వాళ్ళ దానికి అగైన్ అవతల సైడ్ పోవద్దని. మొన్న ఇన్నే ఒక యాక్సిడెంట్ అయిందంట. మొన్న ఇన్నే యాక్సిడెంట్ అయిందంట ఆ టర్నింగ్ కాడ. ఒక కప్పులు ఉండే అంట. వైఫ్ ఏమైంది, ఇలా పడిపోయిందంట. హస్బెండ్ రోడ్ పైన పడి చచ్చిపోయిందంట. ఇలా పడి వైఫ్ కొట్టుకోపోయింది. మా పెద్దమ్మ చెప్తుంది అన్ని. వాళ్ళ పిల్లమ్మ ఇలా పడ్డది. ఇలా పడి కొట్టుకోయింది. అటు పడిపోయింది, చచ్చిపోయింది. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఏంటి సోట్లు పడుతున్నాయి.
ఇగో ఆయన చూడిగా ఆయన తీయని అదిరా మాలదే కదా ఇంకా తిట్టు కదే మాలదే కదే అయ్యో ఇలా కూడా పూజ చేసిరు శివునికి. ఇంకెన్ని రోజులు? ఇంకా 15 రోజులు పూజ. 2 వారాల ముందు వచ్చిన కూడా ఈ పూజనే ఉండే. 2 వారాలు అవుతుంది ఇంకా ఇదే పూజ. ఇంకా 2 వారాలు అంట. కొంతసేపు అయిన తర్వాత తిని పండుకొని రేపు లేచి గుడికి వెళ్ళాలి.